బాలకోటి గారు ఏంటి ఆ డిబేట్లో జరుగుతున్న అంశాలు వైసీపీ నుంచి జనసేనకి వెళ్తున్నారట ఇంకా చాలా మంది టచ్లో ఉన్నారని మొక్కా శ్రీనివాస్ గారు మరో బ్రేకింగ్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటనలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని ఆయన మాట్లాడే పరిస్థితి మరొక వైపు మీ కొలుగుపూడి శ్రీనివాస్ గారు నిన్న ఆయన మాట్లాడిన అంశాలు అంటే మీకు మిత్రుడేమో అనుకుంటున్నాను అందుకని మీదే అన్నాను ఓకే మీకు పెద్దగా ఆయనతో సంబంధం లేకపోతే సారీ ఆయన ₹1 కోటి వర్మ తలకి వెలకట్టడం ఇదంతా అవసరమా అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఏంది ఈ పోకడలు ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వర్మగారు ధన్యవాదాలు మీకు డబల్9 ఛానల్కి అడిగారు కాబట్టి తప్పనిసరిగా చెప్పాల్సిన బాధ్యత ఉంది ఏ అంశం అడిగినా కూడా చెప్పాలి ఓ బాధ్యత కలిగిన దళిత ఉద్యమ ప్రతినిధులుగా మీ ఛానల్లో కూర్చొని అమ్మని ఎవరన్నా సరే నీ అమ్మ అని అంటే అది తప్పే అమ్మ అమ్మే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామిక క్రతువుగానే మాట్లాడాలి ఎవరు తలలకు వేళలు మాట్లాడినా మనం తాలిబాన్లు కాదని గుర్తుంచుకోవాలి మేము ముఖ్యంగా అంబేద్కర్ వాదులం మా డాక్టర్ సుధాకర్ని చంపిన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపిన ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద ఘోరమైన హత్యలు జరుగుతున్నా ప్రజాస్వామికతంగానే పోరాడుతున్నాం తప్ప ప్రభుత్వం మీద ఇంకా ఇతర పద్ధతుల మీద ఎక్కడ కూడా మేము పోరాటంలా కాబట్టి ఈ జీవి గారి అసలు ఆర్జీవీని ఏ జీవి పట్టించుకోదు సహజంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అనేది అయితే అంబేద్కర్ వాదులుగా మేమైతే దాని సమర్థనీయం కాదని చెప్తాం ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగం ఇచ్చాడు 140 కోట్ల మంది ప్రజలను ఏలిక ప్రభువులు చేశారు ఈ రోజున కూడా ఒక మాట గమనించండి వైసీపీలో ఎంతోమంది ఎన్నో మాట్లాడారు అమరావతి మహిళల గురించి చాలా నీచంగా మాట్లాడారు వాళ్ళు గర్భవతులు అవుతారన్నారు అన్ని కులాల మీద మాట్లాడారు ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరి పరిస్థితి ఏంటి చెప్పండి వాళ్ళ సీట్లు ఉంటాయా చిరుగుతాయా అనే పరిస్థితి ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను ఇందాక నా మిత్రుడు ఒకడు చెప్పాడు పని లేని వాడు కనుక పనప్పు చెప్తే ఊరంతా చేసినా కూడా పని తెవలదంట ఈరోజు మనకు ఎదురు కూర్చున్నది ఎవరు ఒకటేమో పాలిస్తున్న పార్టీ 2 పాలించబోతున్న పార్టీలు 2 మీరు జ్యోతిష్యం చెప్తున్నారు ఏంటి జ్యోతిష్యం కాదండి ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ ప్రతినిధి పాలించబోతున్న పార్టీ అంటే అవును రేపు అధికారంలోకి వస్తామనే పార్టీ కదా జనసేన తెలుగుదేశం వీళ్ళు రానివని అంటున్నారుగా వైనాట్ 175 అంటున్నారు వైనాట్ 175 పక్కన పెట్టండి ఇప్పుడు మనం ఒక చర్చ చేస్తున్నాం ఓ ప్రధానమైన ఛానల్ ఎలా మాట్లాడుతున్నారు ఇప్పుడు వెంకటరెడ్డి గారు కానీ వాళ్ళు ఇస్తున్న వివరణ కానీ మీరు అడుగుతున్న ప్రశ్న కానీ ఈరోజు నేను కూడా వెంకటరెడ్డి గారిని అడుగుతున్నా మీరు చాలా బలమైన పార్టీ మీది 151 సీట్లతో ఏనుగంత బలం ఉంది మరి ఏనుగంత బలం కలిగిన పార్టీ పీనుగులాగా ఎందుకు మారుతుంది 90% హామీలు అమలు జరిపిన వాళ్ళు 90% 80% స్థానిక ఎన్నికల్లో ఓట్ల బలం వచ్చిన వాళ్ళు ఈ రోజున స్పీకర్ తమ్మినేని సీతారాం గారు కూడా రాజీనామా చేసే పరిస్థితి ఇప్పుడు నీ దగ్గర ఉన్నంతసేపే మంచి వాళ్ళ నీ దగ్గర నుంచి బయటికి పోతే చెడ్డ వాళ్ళ మరి ఈ వైఖరికి ఏ సమాధానం చెప్తారు ఇప్పుడు మనం ఏదో మాట్లాడాం ఆ పార్టీలో పోతుంది ఈ పార్టీలో రాజీనామా ఏంటి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నారా ఆయనకి సీట్ లేదు తాడేపల్లి నుంచి ఏ ఫోన్ మోగినా కూడా ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలో గుండెలు బగిలిపోతున్నాయండి తాడేపల్లికి రమ్మని కపురు పెడితే ఇప్పుడు ఏదో సినిమాలో కనుక రామ్ చరణ్ తేజ చాక్లెట్ ఇచ్చి పంపినట్టుగా గదిలోకి పిలవటం చాక్లెట్ అవ్వటం ఇదే పరిస్థితి కదా ఏంటిది ఇది దీనికి ఎవరు సమాధానం చెప్పాలి ఈ రోజున వెంకటరెడ్డి గారు ఒక అధికార పార్టీ ప్రతినిధి అండి ప్రతిపక్ష పార్టీలో మాట్లాడుతున్నాడు ఆయన ఆల్రెడీ ఆయన ముఖంలో ప్రతిపక్షమే కనిపిస్తుంది ఎందుకు బాధ్యత కలిగిన పార్టీ అయ్యుండి నువ్వు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నావు నీ పార్టీ నుంచి నాయకులు బయటకు పోతుంటే ఎందుకు సీట్లు తిరుగుతున్నాయి చెప్పండి మీరు చెప్పాలి కదా 70 మంది 80 మందిని మీరు ఎందుకు మారుస్తున్నారు వాళ్ళు తప్పుడు వల్ల వాళ్ళు కూడా 3 పెళ్లిళ్ళు 6 పెళ్లిళ్ళు చేసుకున్నారా పోనీ వాళ్ళు కూడా 3 పెళ్లిళ్ళు 6 పెళ్లిళ్ళు చేసుకున్నారా పోనీ వాళ్ళు చెత్త మిస్టర్ బాలకోటయ్య గారు ఇప్పుడు వాళ్ళు తీసుకుంటున్నారు నీ ప్రభుత్వం నిలబడ్డదే వాళ్ళ మీద కదా నువ్వు శాసనసభలో నువ్వు 3 రాజధానులు పెట్టిందే వాళ్ళని నమ్ముకొని కదా నువ్వు నమ్ముకున్న 3 రాజధానుల సంగతి దేవుడికి అసలు నీ ఎమ్మెల్యేలు ఎందుకు పోతున్నారు చెప్పండి ఏమన్నా మాట్లాడతారు అసలు ఇప్పటికైనా సరే 3 ఏళ్ళుగా మీరు మాట్లాడుతున్నారు నేను చూస్తున్నాను మీరు వంకర టింకరగా మాట్లాడుతున్నారు తప్ప ఏనాడైనా వెంకటరెడ్డి గారిలా మాట్లాడారా వెంకటరెడ్డి గారు మీరు వంకర టింకరగా మాట్లాడుతున్నారు ఇంకా మాట్లాడారా ఎందుకు పోతున్నారు చెప్పండి నాకు చెప్పండి సమాధానం మీ ఎమ్మెల్యేలు ఎందుకు పోతున్నారు మీ పార్టీ నుంచి ఎందుకు మీరు ఓడగలుగుతున్నారు ఎందుకు మీరు కాదండి వెంకటరెడ్డి గారు ఇలా పేపర్ లాగా మీరు ఇలా ఎందుకు ఇచ్చేస్తున్నారు చెప్పండి ఒక ఎమ్మెల్యేని ఒక ఆత్మగౌరవం లేదా వాళ్ళకి
వాళ్ళకి ఆత్మగౌరవం లేదా? ఈయన ఏ ఊరు నుంచి వచ్చాడు సార్? వాళ్ళు మనుషులు ఎలా అనిపిస్తారు? ఈ నువ్వు గ్రామంలో బాధ్యతలు ఉన్నారు వాళ్ళు చెప్పాలి. ప్రతిపక్ష మీరు ఈ పార్టీలు గ్రామం ఎగతాళి నుంచి చేసి ఎగతాళి చేసి సార్ మీరు ఈ గ్రహం నుంచే వచ్చారా? చెప్పండి, మీరు చెప్పండి. గ్రామం నుంచి వచ్చారుగా. ఏమండి మూడేళ్లుగా అంగారక ఈ సోది అందరూ ఉన్నారు. మీ పేరు కూడా మీరు అంగారక నుంచి వచ్చారు. కాదండి, వంకర రెడ్డి గారని ఆంధ్రప్రదేశ్ లో మీ పేరు చెప్పారు. నేను చాలా variety మీకు అసలు variety అధికార వాళ్ళని పార్టీ చెప్పారు. పదవి ఎట్లా ఇచ్చారో తెలియదు. తేడా ఒక ఉన్నది. బాధ్యత కలిగిన ప్రభుత్వంలో ఉండి ఎంత ఇస్తున్నారు నెలకి చెప్పండి. మీకు ఎంత మీరు తీసుకునేది? ఎవరు ఎంత మీరు తీసుకునేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర? ఎవరు? మీ శాలరీ ఎంతండి? ఒక్కొక్క సలహాదారు 46 మంది సలహాదారులకి నెలకి 10 లక్షలు ఇస్తున్నారు. మీరెంత? వర్మ గారు కొద్దిగా ఆయన డబ్బులు తీసుకొని మాట్లాడటం కాదు వెంకటరెడ్డి గారు. వర్మ గారు ఏమండి, మీరు నేను బాధ్యత కలిగిన మనుషులుగా మాట్లాడండి. ఓకే. మీద పడిపోయి లెక్కేస్తే ఏమవుతుంది చెప్పండి. ఆయన మీరు 100 రోజుల ఎవరు పరిపాలనలో కావాలి? 100 రోజుల పరిపాలన అనేది వర్మ గారు ఎవరు దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నావు. అరే వర్మ గారు కంటపడ్డదండి మీ ఎవరు కొండకి. నేను అమరావతి శిబిరంలోనే చెప్పా, వైసీపీ నిన్ను కొండకి కంటపడుతుంది. నీళ్లు కారుతున్నాయి. చెప్పండి ఇప్పుడు, మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఇవాళ జనసేనలో చేరిన మీ ఎమ్మెల్సీకి చెప్పండి, యాదవ్ గారికి చెప్పండి సార్. అమరావతి మీద ఎన్ని చిన్నులు వేశావు నువ్వు? అమరావతి మీద ఎన్ని చిన్నులు వేశావు? మహిళల్ని వెంకటరెడ్డి గారు పూర్వ జన్మలో అర్థమయ్యేటట్టు ఎవరి జీవితం మాట్లాడతాడు, శాలరీ అంటాడు, అమరావతి శిబిరం అంటాడు. మాట్లాడుతున్నాడు సార్. ఆ దోషాలతోనే పుట్టారు. వినపడుతున్నా వాయిస్. ఓకే పర్యటన ఎఫెక్ట్ ఒక సీటు కూడా గెలనంటున్నారు, అది సాధ్యమా? పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్, టీడీపీ ఎఫెక్ట్ ఏంటి సార్? ఈ ప్రభుత్వం దిగిపోవడానికి సిద్ధంగా ఉంది. 2 పార్టీలు కలిసి ఎన్నికలు పోతుంది. వైసీపీ ప్రభుత్వం ఏం చేయక బ్యాట్ ఆడుకుంటున్నారండి. వాళ్ళకి బ్యాట్ పట్టుకొని జగన్మోహన్ రెడ్డి బ్యాట్ ఎందుకు ఆడుతున్నారు? రోజా గారికి ఎందుకు ఆడుతున్నారు సార్? ఆడుకోవటమే ఆటలో 24 తర్వాత ఇళ్ళకెళ్ళిపోయి బ్యాట్లు పట్టుకోవటమే. రాష్ట్రంతో ఆడారు. అంగన్వాడీ టీచర్ సమస్యను కూడా పరిష్కరించడం చేత కానీ ఈ ప్రభుత్వమా తారాలు మహిళలు కొడతారా? ఎవరు రోడ్డు మీదకి వెళ్ళాలో చెప్పండి. రోడ్డు మీదకి రాని సామాజిక వర్గం చెప్పి వెంకటరెడ్డి గారు చెప్పండి. రోడ్డు మీదకి రాని వాళ్ళు చెప్పండి. పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ వాళ్ళు, ఉద్యోగస్తులు, ఏ సామాజిక వర్గం రోడ్డు మీద ఆందోళన కానీ వెంకటరెడ్డి గారు బాధ్యతగా మాట్లాడు. నువ్వేమైనా బాధ్యత కలిగిన పార్టీ అనుకుంటే మహిళలు ఎందుకు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారని చెప్పండి. మీరు సమాధానం చెప్పండి. స్పీకర్ కూడా ఈరోజు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా చాలా మంది చేసే అవకాశం ఉంటుంది. మీ మీద పూర్తి నెగిటివ్ ఉంది ఆంధ్రప్రదేశ్లోని. ఇంకా మీరు ఎట్టి పరిస్థితుల్లో గెలిచే పరిస్థితి లేదు, ఆడుకోవడమే అన్నది ఆయన కామెంట్. ఎవరు చెప్పేది?